మీలో పంటి గురించి ఎంతమందికి తెలుసో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పంట వచ్చేసరికి మనకి కృష్ణా జిల్లా గొల్లలమోద అనే గ్రామం నుంచి ఎదురుమొండి అనే గ్రామానికి అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తుంది. ఇది మనం పూర్వకాలంలో అయితే మనం లాంచీల మీద ప్రయాణం చేసేవాళ్ళం. మీకు చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఆ లాంచీలు కేవలం మనుషులు వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడేవి. ఈ పంట వచ్చేసరికి బైకులు, ఆటోలు, లారీలతో సహా మొత్తం అయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేసేసిద్ది యువతల నుంచి అవతలకి. ఈ పంటికి టన్నేజ్ లెక్క అయితే కెపాసిటీ అనేది ఉంటుంది. ఈ పంటి బాడీ వచ్చేసరికి వుడ్ తో కాకుండా ఐరన్ తో అయితే చేస్తారు. ఐరన్ అయితే వెయిట్ ఎక్కువ క్యారీ చేయగలదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మాకు ఈ పెయింటింగ్ చేసే టైంలో మాత్రం ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. 1 గంట అంటే పంటి ఇటు సైడ్ వస్తే మాత్రం 1 గంట, అటు సైడ్ వెళ్తే 1 గంట మాత్రం రెస్ట్ అనేది ఉంటుంది. ఆ టైంలోనే మేము పెయింటింగ్ అయితే చేయాలి. సైడ్స్ కానీ సెంటర్ కానీ మొత్తం వాటర్ మీదే బోట్లో అయితే మనం చుట్టూ తిరిగి చేయాల్సి వస్తుంది. మీలో ఎంతమంది ఇప్పటి వరకు ఈ పంటిలో ట్రాన్స్పోర్ట్ చేశారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.